ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇక్కడ చూస్తే అండి, మరి ఎవరికి ప్రతిఫలం ఇస్తాడని చూస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు 6వ వచనం స్టార్టింగ్ చదువుతున్నానండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఉంటుంది. ఎవరైతే రహస్యంగా ప్రార్థన చేస్తారో వారికి రహస్యమందు చూచు తండ్రి ప్రతిఫలం ఇస్తారని అర్థం చేసుకోవచ్చు. చాలామంది అండి ఒకరి మెప్పు కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. బహిరంగంగా వీధులలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరో చూస్తున్నారు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలకు జవాబులు రావండి. రహస్యంగా చేసే ప్రార్థనలకు మాత్రమే ప్రతిఫలం ఇస్తారట దేవుడు. బహిరంగంగా చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు చేస్తే తప్పులేదు, కానీ ఎవరో మొప్పు పొందుకోవాలని భక్తురాలు అనిపించుకోవడానికి వేషధారణగా మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలము పొందలేము, ఎప్పటికీ పొందలేము. దేవుడు మన హృదయమును ఎరిగినవాడు. ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడని వాక్యం చెప్తుంది. హృదయాంతరంగములను ఎరిగినవాడు. మరి నువ్వు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో, ఎవరి మెప్పు పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నావో అనేది దేవుడు గ్రహించలేడు అనుకుంటున్నారండి. ఎవరైతే రహస్యంగా వారికి ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, వారికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తారని ప్రభువు ఈ వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. మనమే అనేక సార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమండి. మనకి ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, చెప్పుకోలేని బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నామా? రహస్యమందు దేవుడు చూస్తున్నాడు, నన్ను, నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తానన్నాడు అని ఎప్పుడైనా గుర్తు చేసుకొని ప్రార్థన చేశామా? అలా చేయలేదు కాబట్టే మన సమస్యగానే ఉంటుందేమో. మనకు అందుకే ప్రతిఫలం పొందలేకుండా ఉంటున్నామేమో. ఈ రోజున ఈ వాక్యం ద్వారా పురికొల్పబడిన వారమై రహస్యమందు చూచే తండ్రిని రహస్యంగానే ప్రార్థన చేసి ప్రతిఫలం పొందేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.